హాస్పిటల్లో మరో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పొచ్చు. చూడొచ్చు, గత నెల 24వ తేదీన ఇదే హాస్పిటల్లో ఒక నిండు గర్భిణి కడుపులో ఉన్న బిడ్డతో సహా మృతి చెందిన ఘటనను కూడా మనం చూడడం జరిగింది. అది మరొక ముందే మరొక ఘటన ఇక్కడ చోటు చేసుకుందని చెప్పొచ్చు. అంకుర హాస్పిటల్లో 22వ తారీఖు నిండు గర్భిణి ఇక్కడ అడ్మిట్ అవ్వడం జరిగింది. అడ్మిట్ అయిన తర్వాత తనకి సి సెక్షన్ చేసి ఇద్దరు కవల పిల్లల్ని అయితే బయటికి తీసిన తరువాత కొద్దిసేపటికి తనకి షివరింగ్ వస్తుందంటూ కూడా అక్కడ ఉన్న డాక్టర్స్కి, అక్కడ ఎవరైతే ఉంటారో కీపింగ్ వారికి చెప్పటంతో వాళ్ళు వెంటనే వెళ్ళి నర్సులకు చెప్పడం జరిగింది. నర్సులు అక్కడికి వచ్చి అంటే ఇక్కడ ముఖ్యంగా చూసుకోవచ్చు, ఏదైతే హ్యాండ్ గ్లౌజ్ ఉంటుందో, అంటే సిజేరియన్ చేసేటప్పుడు హ్యాండ్ గ్లౌజ్ ఏదైతే ఉంటుందో ఆ గ్లౌజ్లో హాట్ వాటర్ వేసి షివరింగ్ ఆపటానికి కాళ్ళకి అంటే పాదం కింద అలాగే పైన రెండు కూడా పెట్టడంతో తనకి మొత్తం అంటే పెట్టిన తర్వాత కూడా మర్చిపోవటం జరిగింది. పేషెంట్కి అనెస్థీషియా కారణంగా అసలు స్పృహలో లేకపోవడం ద్వారా ఆ పెయిన్ ఆలస్యంగా తనకి తెలియటంతో వెంటనే ఆ పెయిన్ కొంచెం అంటే మందు తగ్గిపోవడంతో తనకు కొంచెంగా నొప్పి అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. అప్పటికి తను అరుస్తున్నప్పటికీ కూడా చుట్టుపక్కల అసలు డాక్టర్ కానివ్వండి, లేకపోతే నర్సులు కానివ్వండి, ఎవరు లేకపోవడం అనేది కూడా ఇక్కడ చాలా విచిత్రం అని చెప్పాలి. ఎందుకంటే ఇదే హాస్పిటల్లో పురుడు పోసుకున్నప్పటికీ కూడా మరి ఒక పేషెంట్కి సంబంధించి వాళ్ళు అంటే ఒక పేషెంట్ ఇక్కడ జాయిన్ అయిన తర్వాత, ఏ హాస్పిటల్లో అయినా సరే ఒక పేషెంట్ జాయిన్ అయిన తర్వాత డిశ్చార్జ్ అయ్యేంత వరకు కూడా వాళ్ళ పూర్తి బాధ్యత కూడా డాక్టర్స్దే ఉంటుంది, హాస్పిటల్ యాజమాన్యంలో ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం సి సెక్షన్ అయిన తర్వాత ఆ పేషెంట్కి వణుకు వస్తుంది, చలి ఎక్కువగా ఉందని చెప్పి అప్పటికి 4-5 దుప్పట్లు కప్పినప్పటికీ కూడా ఎక్కువగా వణుకు వస్తుంది, చలేస్తుందని చెప్పి ఆ పేషెంట్ చెప్పటంతో వెంటనే అక్కడున్న హౌస్ కీపింగ్ వాళ్ళకి చెప్పటంతో వాళ్ళు ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, డాక్టర్స్ లేరు, నర్సులు లేరు, కేవలం హౌస్ కీపింగ్ వాళ్ళు మాత్రమే ఉన్నారు. వాళ్ళకి చెప్పడంతో వాళ్ళు ఏవైతే హ్యాండ్ గ్లౌజులు ఉంటాయో దాంట్లో వేడి నీళ్ళు వేసి పాదం కింద పాదం పైన పెట్టడంతో అది కొన్ని అంటే మర్చిపోయారని చెప్పచ్చు. అది పెట్టేసి మర్చిపోయిన తర్వాత తనకి అనెస్థీషియా తగ్గిన తరువాత ఆ నొప్పి తట్టుకోలేక గట్టిగా అరవడం చేత అప్పుడు కుటుంబ సభ్యులు వెళ్ళి చూడగా అప్పటికి మనం ఇక్కడ విజువల్స్లో కూడా చూడొచ్చు, కొన్ని కారణాల రీత్యా అవి బ్లర్ వేసిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. బొబ్బలు వచ్చేసి స్కిన్ అంతా కూడా కాలిపోయి లోపల ఉన్న నరాలు కనిపించేలాగా మరి అంత దారుణంగా కాలిపోయేంత వరకు కూడా మరి ఎందుకని హాస్పిటల్ యాజమాన్యం ఎందుకని పట్టించుకోవట్లేదు అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి అని చెప్పచ్చు. ఈ ఘటన మొత్తం కూడా 22వ తారీఖు జరిగింది. పోయిన నెల జరిగిన తర్వాత చూసుకుంటే వాళ్ళు వెళ్ళి హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడటం జరిగింది. ఎందుకు మాకు ఇలా జరిగింది, మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు, ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహించారని అడిగినప్పటికీ కూడా యాజమాన్యం మాత్రం చాలా నిర్లక్ష్యపు సమాధానం చెప్తున్నారంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్పడం జరిగిందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి ఇప్పుడు కూడా అక్కడ మనకి సెక్యూరిటీ కనిపిస్తున్నారు, సెక్యూరిటీ కూడా ఇక్కడ వీడియో తీయద్దు వెళ్ళిపోండి అంటూ కూడా మీడియా మీదకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. వాళ్ళ మా సార్ వస్తారు, వాళ్ళతో మాట్లాడి మీరు వీడియో తీసుకోండి, అసలు ఇక్కడ తీయద్దు వెళ్ళిపోండి అంటూ కూడా ర్యాష్గా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. చూడొచ్చు, వాళ్ళ చూపుల్లోనే మనకు అర్థమవుతుంది వాళ్ళు ఏ విధంగా మాట్లాడారు అనేది కూడా తెలుస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. అంకుర హాస్పిటల్ మరి ఎందుకని ఇలాంటి దారుణ ఘటనలు చోటు చేసుకుంటే, ముందుగానే ఒక గర్భిణీ స్త్రీ కడుపులో ఉన్న నిండు పిండంతో సహా మృతి చెందిన ఘటన, అలాగే ఇప్పుడు ఇంకొక బాలింత కాలు కూడా మొత్తం కాలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోటి, ఈ యాజమాన్యం కూడా మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాము ముందంతా కూడా అంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయక ముందంతా కూడా మీరు ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ ఉంది కట్టండి అనడం, లేదా సగం అమౌంట్ ఇస్తాం దీన్ని ఇష్యూ చేయకండి, ఇప్పుడు ఎఫ్ఐఆర్ కంప్లైంట్ చేశాక మీకు పూర్తి డబ్బులు ఇచ్చేస్తాము దీన్ని ఇష్యూ చేయకండి అంటూ కూడా ఇలా వివిధ రకాలుగా మాట్లాడుతున్న పరిస్థితి. పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కాపీ కూడా నమోదు చేయడం జరిగింది. అయినా కూడా పోలీసులు వచ్చి ఆ పేషెంట్తో మాట్లాడడం జరిగింది, బాలింతతో మాట్లాడి అన్నీ చేసిన తర్వాత వాళ్ళు కూడా అంటే ఆ పేషెంట్ని చూశాక అంటే ఒక బాలింత పరిస్థితి ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు అని చెప్పొచ్చు. ఎందుకంటే పురుడు అనేది ఆడపిల్లకి మరొక జన్మ అంటూ ఉంటారు. అలాంటిది ఇలాంటి పరిస్థితుల్లో తనకి అందులోనే ట్విన్స్ పుట్టడం, మన ఇద్దరు బిడ్డల తల్లి, అప్పుడే పుట్టిన ఇద్దరు పిల్లల తల్లికి ఇలాంటి గతి పట్టించడానికి గల కారణం ఏంటి, అసలు ఎందుకు డాక్టర్స్ ఎందుకు అవైలబుల్లో లేరు అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి అని చెప్పొచ్చు. వాళ్ళు క్వశ్చన్ వేస్తున్నప్పటికీ కూడా హాస్పిటల్ యాజమాన్యం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం అనేది తెలుస్తుందని చెప్పొచ్చు. మనం కూడా ఒకప్పుడు మాట్లాడడానికి వెళ్ళినప్పుడు అసలు రెస్పాన్స్ అవ్వని పరిస్థితి కనిపిస్తుంది. లోపలికి
ఎవరిని కూడా వెళ్ళనివ్వకుండా అక్కడే హై సెక్యూరిటీ పెట్టుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. చూడొచ్చు, మనం గతంలో కూడా లోపలికి వెళ్ళి వీడియో తీయడం జరిగింది నిండు గర్భిణి చనిపోయినప్పుడు. ఇప్పుడు మాట్లాడదామని లోపలికి వెళ్ళినా కూడా అసలు ఎవరు లోపలికి పంపించని పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. మరి పోలీసులకు కూడా వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది బాధితులు. అలాగే అంటే ఎవరైతే బాలింత ఉందో తన స్టేట్మెంట్ కూడా పోలీసులు రికార్డ్ చేసుకోవడం జరిగింది. మరి తనకి జరిగిన అన్యాయం డబ్బుతో పోయేది కాదని చెప్పొచ్చు. ఎందుకంటే తను ఇప్పుడు నడవలేని పరిస్థితుల్లో ఉంది ఒకవైపు నుంచి చూసుకుంటే. కాబట్టి తనకి ఎలాగైనా సరే న్యాయం కావాలి అంటూ కూడా కుటుంబ సభ్యులు తన భర్త ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లల్ని చూసుకోవాలా, అప్పుడే పుట్టిన ట్విన్స్ని చూసుకోవాలా, లేకపోతే నా భార్యని చూసుకోవాలా అంటూ కూడా ఆ భర్త ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మరి ఇదంతా కూడా మేము కోర్టులోనే తెలుసుకుంటాము, మాకు మా డబ్బులు వద్దు, ఏమీ వద్దు, ఇంకొక ఆడపిల్లకి, ఇంకొక తల్లికి, ఇంకొక భార్యకి ఇలాంటి గతి రాకూడదు అంటూ కూడా ఆ బాధితులు అయితే చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఒక్కసారి ఆ బాధితుల దగ్గరికి వెళ్ళి కూడా అసలు ఏం జరిగింది ఏంటనే విషయాలు కూడా తెలుసుకుందాం. బాలింతకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి అసలు ఏం జరిగింది ఏంటి, అంకుర హాస్పిటల్లో మరి ఎందుకని ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి అనే విషయాలు కూడా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఫస్ట్ మీరు ఆ అమ్మాయి పేరు అవన్నీ కూడా మనం బయటికి చెప్పలేని పరిస్థితి అని చెప్పొచ్చు. మరి అసలు ఏం జరిగింది, మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు అంకుర హాస్పిటల్? సో May 22 రోజు జాయిన్ అయ్యామండి. ఆ రోజు సి సెక్షన్ జరిగింది. మార్నింగ్ 9:30 కల్లా స్టార్ట్ చేస్తే 10:30 కల్లా అయిపోయిందండి సి సెక్షన్. సో బేసికలీ మనకి ఇలా సర్జరీస్ అయ్యాక సిచ్యువేషన్ ఏముంటుంది అంటే దే పుట్ అస్ ఇంటూ MICU అబ్జర్వేషన్ కోసం. అలా మా వైఫ్ MICUలో ఉన్నప్పుడు తనకేంటంటే అనస్థీషియా ఎఫెక్ట్ వల్ల, పోస్ట్ సర్జరీ ఎఫెక్ట్ వల్ల షివర్స్ స్టార్ట్ అయినాయి. సో షివర్స్ స్టార్ట్ అవ్వడం వల్ల ఒక 2-3 బ్లాంకెట్లు కప్పడం జరిగింది. ఈవెన్ దెన్ ఆ షివర్స్ కంట్రోల్ అవ్వకపోయేసరికి వాళ్ళు ఏం చేశారు అంటే ఈ సర్జికల్ గ్లౌస్లో హాట్ వాటర్ వేసి అవి కాళ్ళ దగ్గర, చేతుల దగ్గర పెట్టడం జరిగింది. సో అది ఎవరు చెప్తే పెట్టడం జరిగిందంటే ఒక డాక్టర్ చెప్పారట. మరి ఎవరికి చెప్పారో తెలీదు, ఏ డాక్టర్ చెప్పారో తెలీదు. ఆ డాక్టర్ అది కూడా పోయి హౌస్ కీపింగ్ వాళ్ళకి చెప్పారు. సో హౌస్ కీపింగ్ ఆయమ్మ ఏం చేసిందంటే కాళ్ళ దగ్గర, చేతుల దగ్గర గ్లౌస్ పెట్టేసింది. పెట్టేసి దాని మీదకి వెళ్ళి దుప్పటి కప్పేసి తనకు మళ్ళీ వేరే పని చెప్పడం ద్వారా తను అక్కడ నుండి వెళ్ళిపోయింది. సో మా వైఫ్కి ఇదంతా ఏ టైంలో జరుగుతుందండి? అరౌండ్ ఒక 12-12:30 అండి. సో మా వైఫ్కి కాళ్ళకి ఫస్ట్ అనస్థీషియా ఉండడం వల్ల స్పర్శ ఏం తెలియకుండా పోయింది. మెల్లగా అనస్థీషియా ఎఫెక్ట్ దిగిపోవడంతో తనకు షీ స్టార్టెడ్ ఫీలింగ్ ద హీట్. సో అప్పుడు తను అరవడం స్టార్ట్ చేసింది ఆ వేడికి. బట్ సాడ్ థింగ్ ఏంటంటే MICUలో తను అరిచినప్పుడు దెర్ వేర్ నో నర్స్ ఆర్ నో డాక్టర్ టు అటెండ్ హర్. ఒకవేళ ఉండుంటే సిచ్యువేషన్ ఈరోజు ఇంతలా వచ్చేది కాదు. అండ్ మోర్ ఓవర్ హౌస్ కీపింగ్ వాళ్ళకి ట్రీట్మెంట్ పనులు ఎలా చేపిస్తారో నాకు అర్థం కాలేదు. చేస్తే నర్సు చేయాలి, లేకపోతే డాక్టర్ చేయాలి. తను అరిచిన 10 నిమిషాల తర్వాత ఎవరో సిస్టర్ వచ్చి అవి తీసి చూస్తే అప్పటికి కాళ్ళకి బొబ్బలు వచ్చేసాయండి. అప్పుడు మనం బాలింతకు అసలు చల్ల గాలి కూడా తగలనియకుండా చూస్తాము. అలాంటిది తన కాలు సోల్ మొత్తం కాలిపోయి చర్మం ఊడొచ్చేసి లోపల టిష్యూస్ కనబడుతున్నాయండి. ఆ ఉన్న ఎఫెక్ట్ వల్ల నర్వ్స్ కూడా దెబ్బతిన్నాయి అక్కడ కాళ్ళ దగ్గర. ఇప్పుడు తను లేచి నడిచే పరిస్థితి లేదు. అపాన్ దట్ ట్విన్స్కి మదర్ ఇప్పుడు. అండ్ ఏంటంటే మెంటల్ సిచ్యువేషన్ మిల్క్ ఈల్డ్ని ఎంతగా ఎఫెక్ట్ చేస్తుంది అని చెప్పి. సో ఇప్పుడు వీళ్ళు చేసిన పని వల్ల మేము మా పిల్లల్ని కూడా మేము 100% కేర్ ఇవ్వలేకపోతున్నాం దీనివల్ల. అంటే జరిగిన తర్వాత మరి మీరు వెళ్ళి హాస్పిటల్ మేనేజ్మెంట్తో మాట్లాడడం కానీ ఇవేమైనా జరిగాయా? మాట్లాడానండి. బట్ అప్పుడు అట్లీస్ట్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం మా స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉండేది అంటే ఇప్పుడు మా వైఫ్కి అది జరిగింది కాబట్టి తనని కేర్ తీసుకోవడానికి ఉండే, కానీ ఇది ఎవరి తప్పు వల్ల జరిగింది, ఎందుకు అయింది, ఇవేం మేము ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆలోచించలేదండి. సో తనని కేర్ చేసుకోవడం, కొంచెం తనని సూట్ డౌన్ చేయడం, తను ఏడుస్తుండే ఆ పెయిన్ వల్ల. సో మోర్ వి ఫోకస్డ్ ఆన్ హర్ అండి. సో అప్పుడైతే వి డింట్ క్వశ్చన్ ఎనీథింగ్. డాక్టర్స్ అసలు ఏం సమాధానం చెప్తున్నారు అంటే ఆ షివరింగ్కి ఏ హాస్పిటల్లో కూడా, అంటే నేను కూడా ఇప్పుడు దాకా విన్నది లేదు అలాంటిది. మరి ఇప్పుడు వాళ్ళు ఇదంతా చూసాక వాళ్ళు ఏమని సమాధానం చెప్తున్నారు? దే ఆర్ లైక్ వీఆర్ వెరీ మచ్ సారీ, ఇది ఫస్ట్ టైం అయింది అని చెప్తున్నారు. సో వాళ్ళు అదే చెప్తున్నారు. MICUలో ఎవరు లేకపోవడం మాకు కూడా విచిత్రంగానే అనిపిస్తుంది. సో బేసికలీ సర్జరీ చేసిన డాక్టర్ సర్జరీ చేసి వెళ్ళిపోయింది. సో తను దీని రెస్పాన్సిబిలిటీ తీసుకొని తనకు అయినంత హెల్ప్ అయితే చేసిందండి. బట్ మాకు వచ్చిన ప్రాబ్లం వల్ల ఈ మేనేజ్మెంట్తోని వాళ్ళ ప్రోటోకాల్స్తోని హౌ క్యాన్ హౌస్ కీపింగ్ కి పనిచేసే ఆయమ్మ ట్రీట్మెంట్ ఎలా చేయగలదు, అండ్ MICUలో డాక్టర్ నర్సెస్ ఉండకుండా ఎలా ఉంటారు, అది కూడా ఇంత పెద్ద బ్రాండింగ్ ఉన్న హాస్పిటల్.
అంకుర మీకు ఐడియా ఉందా అంటే మీరు జాయిన్ అయిన తర్వాత అంటే సర్జరీ అయిన తర్వాత మీ వైఫ్కి ఒక నిండు గర్భిణి కూడా చనిపోయిన పరిస్థితి మీరు కూడా అక్కడే ఉండడం జరిగింది మరి అప్పుడు ఎందుకని మీడియా వాళ్ళకి కానీ లేకపోతే పోలీసులకు ఎందుకు చెప్పలేదు? ఎస్ అండి. సో యాక్చువల్లీ మా వైఫ్ ఇన్సిడెంట్ అయిన 2 డేస్కే ఆ ఇన్సిడెంట్ అయింది. ఇంకొక ఇన్సిడెంట్. నేను అప్పుడు అక్కడే ఉన్నాము. బట్ మేమేందంటే ఫస్ట్ 4-5 డేస్ సరే పోనీ ఇదొక ఎర్రర్ అయింది అని చెప్పి మేము పట్టించుకోలేదు. లైక్ ఓకే మాన్యువల్ ఎర్రర్స్ జరుగుతాయి కదా అన్నట్టు. అక్కడ వచ్చిన సర్జరీ ఎవరైతే చూసారో వాళ్ళు 3-4 డేస్లో తగ్గిపోతా అని చెప్పారు ఫస్ట్. అండ్ వి బిలీవ్డ్ ఇట్ 3-4లో తగ్గిపోతుంది ఎందుకు లొల్లి చేయడం అని మేము కూడా ఏం చేయలేదు. అపాన్ దట్ 5 డేస్ తర్వాత ప్లాస్టిక్ సర్జన్ మేము రిక్వెస్ట్ చేసిన తర్వాత ఆయన వచ్చి అప్పుడు రియల్ న్యూస్ తెలిసింది మాకు దట్ దిస్ మైట్ రిక్వైర్ ప్లాస్టిక్ సర్జన్. అంటే మామూలుగా ఎప్పుడైతే తనకి ఆ పెయిన్ అనేది స్టార్ట్ అయిందో అంటే తనకి ఎప్పుడైతే స్పృహ వచ్చిందో స్పర్శ తెలుస్తుందో అప్పుడే ఇప్పుడు ఆ ఫొటోస్ ఏవైతే పంపించారో అవన్నీ ఆ రోజువేనా లేకపోతే ఆ తర్వాత? రోజు అండి అన్నీ అంటే అయితే ఆ రోజు అయినప్పుడు మనం చూస్తే అది తెలుస్తుంది అది లోపల దాకా స్కిన్ మొత్తం కూడా కాలిపోయింది పైన బొబ్బలు వచ్చేసాయి మరి అంత డీప్గా అయిన తర్వాత కూడా 4-5 డేస్లో తగ్గిపోతుందని ఎలా చెప్తున్నారు? తెలీదండి. మేము వాళ్ళకి మేము నమ్మామండి, తగ్గుతుందని నమ్మాము. అది మా పెద్ద బిగ్గెస్ట్ మిస్టేక్. ఇది కూడా ప్లాస్టిక్ సర్జన్ మేము పిలిపించిన తర్వాత సెకండ్ ఒపీనియన్ కోసం తీసుకున్నప్పుడు అప్పుడు తెలిసిందంటే దిస్ విల్ టేక్ 6 వీక్స్ 2 మంత్స్ 3 మంత్స్. అది కూడా హీల్ ఎప్పుడైతే అని తెలుస్తుంది అంటే 3-4 వీక్స్ తర్వాత ఎప్పుడు హీల్ అవుతుందో తెలుస్తుంది. అప్పటి వరకు మనకు తెలియదు. ఎప్పుడైతే వాళ్ళు చెప్పారో 3-4 వీక్స్ తర్వాత తెలుస్తుంది ఇంత పెద్ద కేసు ఏంటంటే అప్పుడు వి స్టార్టెడ్ క్వశ్చనింగ్ దెమ్. అప్పటి వరకు వి బిలీవ్డ్ ఇన్ దెమ్. బేసికలీ వి బిలీవ్ దట్ హాస్పిటల్ వాజ్ సెయింగ్ ట్రూత్. బట్ అదైతే కంప్లీట్లీ అబద్ధం చెప్పారు వాళ్ళు మాకు. అందుకే మేము కూడా ఎక్కువ ఏం ప్రొసీడ్ అవ్వలేదు. సో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు బాలింత అని చెప్పొచ్చు అంటే ఇప్పుడు ఏ చిన్నగా కొంచెం స్ట్రెస్ తీసుకున్నా అది లైఫ్ లాంగ్ ఉంటుంది అంటూ కూడా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అందులో ఇద్దరు కవల పిల్లలకి పాలు ఇవ్వాలి స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి తను ఇంత వీక్ అయింది. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు ఒక హస్బెండ్? కోరుకోవడం అంటే అంటే అండి ఈ నెగ్లిజెన్స్కి దే హ్యావ్ టు పే ఫర్ ఇట్ అండి. సో లీగల్గా దే హ్యావ్ టు ఫేస్ ద పనిష్మెంట్. అండ్ మళ్ళీ ఇలా రిపీట్ అవ్వద్దు. మళ్ళీ ఏ ప్రెగ్నెంట్ ఉమెన్కి కానీ ఆర్ జస్ట్ డెలివరీ మదర్కి కానీ ఇంత పెయిన్ మళ్ళీ ఎక్కడ కూడా అవ్వద్దు అనేదే అండి మా కోరిక, అంతే. అయితే ఇప్పుడు చాలా వరకు చూసుకుంటే ఏదైనా ఇలాంటి ఇష్యూస్ అయినప్పుడు వాళ్ళు సెటిల్మెంట్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. మరి ఆఫర్ కూడా మీకు ఇచ్చారా? లేదండి. సో బేసికల్లీ మేమైతే అడగడం జరిగింది ఏంటి అంటే మీరు ఇలాంటి పని చేయడం వల్ల మా వైఫ్ని హ్యాండిక్యాప్ చేసేసారు. తను బెడ్లో నుంచి లేవలేని పరిస్థితి. అండ్ అపాన్ ద 2 బేబీస్ కాబట్టి ఓన్లీ వన్ థింగ్ వీ పర్టికులర్లీ ఆస్డ్ ఏంటి అంటే మాకు 24 అవర్స్ నర్స్ సపోర్ట్ కావాలి మీ సైడ్ నుండి అని అడిగాము మేము ఇంటికి వచ్చిన తర్వాత. అంటే వాళ్ళు దానికి సారీ ఇట్స్ అగెన్స్ట్ అవర్ ప్రోటోకాల్ అండి, మేము ఓన్లీ ఈవినింగ్ 2 అవర్స్ అండ్ మార్నింగ్ 2 అవర్స్ మాత్రమే ప్రొవైడ్ చేయగలుగుతామని చెప్పారండి. తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ అవసరం పడుతుంది అని చెప్పి ఆ సర్జన్ చెప్పారు కాబట్టి ఫ్యూచర్లో ఎప్పుడైనా అవసరం అయితే దానికి మేము హెల్ప్ చేస్తామని చెప్పారు. బట్ వీఆర్ లైక్ అరే ఇంత చేసిన తర్వాత మళ్ళీ మేమెందుకు మీ దగ్గరికి ఎందుకు వస్తాం? ఆ నమ్మకం పోయింది హాస్పిటల్ మీద, ఆ బ్రాండ్ మీద. సో వీ వోంట్ కమ్ బ్యాక్. అపాన్ దట్ మాకు ఫస్ట్ ఏంటంటే నర్సింగ్ సపోర్ట్ కావాలని అడిగామండి. వాళ్ళు అది కూడా ప్రొవైడ్ చేయలేదు. సో మా బాధ మాకు ఇంకా అక్కడ ఎక్కువ మేము ఇంకా అగ్రెసివ్ అయిపోయామండి. సో ఇప్పుడు మీకు ఏం కావాలంటారు? ఒక వైపు నుంచి చూసుకుంటే అక్కడ వైద్యం కూడా వద్దు అంటున్నారు. ఎందుకంటే హాస్పిటల్ మీద మాకు నమ్మకం పోయింది. ఇంతకుముందు ఒక ఇష్యూ, మరి ఇప్పుడు మీ ఇష్యూ. మరి ఎలా ప్రొసీడ్ అవ్వబోతున్నారు? అందుకే అండి మేము పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అయ్యి మేము కంప్లైంట్ రైజ్ చేసాము. ఎఫ్ఐఆర్ లాడ్జ్ అయిపోయింది. సో మాకు సిస్టమ్ మీద కొంచెం కంప్లీట్ ఫెయిత్ ఉంది. సో మాకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం. మాకు అబోవ్ ఆల్ ఏంటంటే అండి ఈ స్ట్రెస్ కానీ మెంటల్ ట్రామా కానీ మేము హ్యాండిల్ చేయలేకపోతున్నామండి ఇట్లాంటి టైంలో. సో ఇప్పుడు మా వైఫ్ని చూసుకోవాలి, కిడ్స్, అపాన్ దట్ హర్ పోస్ట్ పార్టమ్ మూడ్ స్వింగ్స్ ఆర్ ఎఫెక్టింగ్. సో ఇదంతగా కాజ్ చేసే మెంటల్ ట్రామాకి కూడా దే హ్యావ్ టు పే ఫర్ ఇట్ అండి. దట్స్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. అంటే మామూలుగా చూసుకుంటే ఇప్పుడు మీ వైఫ్కి అది చెప్పలేని బాధ అని చెప్పొచ్చు. ఆల్రెడీ స్టిచ్చింగ్వి పెయిన్స్ ఉంటాయి అండ్ అలాగే దాంట్లో ఇప్పుడు ఇది కూడా. ఇప్పుడు తన ఆరోగ్యం ఎలా ఉంది? యాక్చువల్లీ ఇప్పుడైతే తను బాగానే ఉంది. బేసికలీ షీ ఈజ్ అ వెరీ పాజిటివ్ పర్సన్ అండి. సో అందుకు అని మేబీ తను కొంచెం ఫైట్ చేయగలుగుతుంది దీన్ని. బట్ ఎంత ఫైట్ చేద్దాం అనుకుంటున్నా కానీ వన్స్ ఇన్ ఎ డే సడన్గా ఇవన్నీ రష్ ఆఫ్ థాట్స్ వచ్చేసి తనకు అవన్నీ గుర్తొచ్చేసి ఏడుస్తుందండి. సో ఐ థింక్ వీఆర్ గివింగ్ హర్ ఇనఫ్ సపోర్ట్ అండ్ షీ ఈజ్ ఆల్సో స్ట్రాంగ్ ఇనఫ్.
బట్ ఎంత లేదన్నా అవి బర్స్ట్ అవుట్ అయిపోతున్నాయి. బట్ వీఆర్ వెరీ మచ్ వరీడ్ అబౌట్ నియర్ ఫ్యూచర్ అండి. అంటే ఇప్పుడైతే తను ఇలా ఉంది, తర్వాత మళ్ళీ ఏం ఆలోచిస్తుందో ఎలా ఎఫెక్ట్ అవుతుందో మాకు తెలియదు కాబట్టి ఆ భయంతోనైతే ఉన్నామండి మేము. అండ్ అపాన్ దట్ మేము ట్విన్స్కి ఇనఫ్ క్యాటర్ చేయగలుగుతామా, వాళ్ళకి ఇనఫ్ కేర్ ఇవ్వగలుగుతామా అనేది ఒక బాధ ఉందండి దీనివల్ల. అయితే ఇప్పుడు మీరు ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారు? ఇప్పుడు మీరు లా త్రూ వెళ్ళాలనుకున్న ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారు? అంటే ఇలాంటివి ఎవరికి జరగకూడదు అంటున్నారా, లేకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలంటున్నారా, క్లోజ్ చేయాలి అంటున్నారు హాస్పిటల్? లేదండి, ఇప్పుడు వీళ్ళు చేసిన పనికి వాళ్ళు దే హ్యావ్ టు పే ఇన్ సచ్ అ వే దట్ ఇఫ్ పాసిబుల్ ఆ హాస్పిటల్ లైసెన్స్ని సీజ్ చేసేయాలండి. సో మాకు అదొకటి కావాలి. అండ్ దే హ్యావ్ టు పే ద కంపన్సేషన్ ఫర్ హౌ మచ్ ఎవర్ ఎమోషనల్ స్ట్రెస్ వీఆర్ అండర్ గోయింగ్ అండ్ ద మెంటల్ ట్రామా దే ఆర్ కాసింగ్ అస్, దే హ్యావ్ టు పే ఫర్ ఇట్ అండి. అంటే మీరు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, మరి పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు ఇప్పుడు వరకు? పోలీసులు ఇప్పటికైతే ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పారండి. మాకు వేరే అప్డేట్ అయితే వాళ్ళ సైడ్ నుండి అయితే లేదండి. సో వాళ్ళు కూడా ఈ దెబ్బలు చూశాక వాళ్ళు కూడా చలించిపోయారు ఒకటేసారి. అరే ఒక గర్భిణి, ఒక జస్ట్ డెలివర్డ్ ఉమెన్కి ఇంతలా అయిందా అని చెప్పి వాళ్ళు కూడా చలించిపోయారు. సో సిఐ రాజేష్ గారు కానీ ఎస్ఐ శ్రీనివాస్ బాబు గారు కానీ చాలా సపోర్టివ్గానే మాట్లాడారు మాతోని. సో వీ డూ హ్యావ్ కంప్లీట్ ఫెయిత్ ఆన్ దెమ్. ఐ థింక్ మాకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం మేము. ఓకే, మరి మీరేమంటారు? ఐ సపోర్ట్ హిమ్ ఇన్ వాట్ ఎవర్, ఐ అగ్రీ విత్ హిమ్. సో అంటే వాళ్ళు ఏమైనా అమౌంట్ ఇస్తే మాత్రం అది మాత్రం మాకు వద్దు, ఎలాగైనా సరే వాళ్ళ లైసెన్స్ని క్లోజ్ చేయాలి అంటారు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద జడ్జ్ అండి. ఇంకా అది ఇప్పుడు లీగల్ ప్రొసీడింగ్కి వెళ్తాము. వాట్ ఎవర్ ద లా సేస్ విల్ ఫాలో ఇట్. మాకేంటంటే ఇట్లాంటి నష్టం ఎవరికి జరగద్దు, మాకు పోయిన మెంటల్ ట్రామాకి జరిగిన సిచ్యువేషన్కి కాంపన్సేషన్ ఉండాలి. అది త్రూ మెడికల్ సపోర్టా ఏంటిది అనేది చూడాలి. ఇంకా అంటే చాలా మంది ఇప్పుడు అంకుర హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు కాబట్టి ఆ పేషెంట్స్కి కానీ లేకపోతే ప్రెగ్నెంట్ లేడీస్కి వీళ్ళందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు? సో ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ఇట్స్ ఆల్ మార్కెటింగ్ ట్రిక్స్ అండి. మీకు ఎక్కడ చూసినా అంకుర బోర్డ్స్ అవి ఇవి కనబడుతుంటాయి, కానీ దెర్ ఇస్ సో మచ్ నెగ్లిజెన్స్ హ్యాపెనింగ్ ఇన్ అంకుర హాస్పిటల్స్ అండి. ఐ థింక్ అంకుర మేనేజ్మెంట్ నోస్ ఇట్ అండ్ ఐ డోంట్ నో ఇది మేము ఇప్పుడు ధైర్యంగా వచ్చి బయటకు చెప్పాం, కానీ లోపల ఎన్ని ఇష్యూస్ ఇలా జరిగాయో, ఎంతమందికి పాపం ధైర్యం లేక అలానే వెళ్ళిపోయారో తెలీదు. సో అదేనండి. సో అక్కడ మాత్రం ఎక్కువ వెళ్ళొద్దు అంటారు. అదేనండి, అవును. మోస్ట్లీ డోంట్ ప్రిఫర్ లుకింగ్ ఎట్ ఆల్ దిస్ షో ఆఫ్ థింగ్స్ అవన్నీ చూసి అయితే మీరు నమ్మొద్దు. ప్లీజ్ బీ కేర్ఫుల్. అంకురాకైతే వెళ్ళొద్దని అంటున్నామండి. సో చూడొచ్చు, అంకుర హాస్పిటల్ అనేది ఎంత పెద్ద హాస్పిటల్ అనేది మనకు తెలుసు. అంటే బ్రాంచెస్ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేకంగా ఉన్నప్పటికీ మరి ఎందుకని ఇలాంటి ఘటనలు ఎక్కువగా అంకుర హాస్పిటల్లోనే అవుతున్నాయి అనేది కూడా తెలియని పరిస్థితి అని చెప్పొచ్చు. అలాగే చాలామంది కూడా అందులో ఏమైనా ఇష్యూస్ అయినా కూడా బయటికి చెప్పలేని పరిస్థితి కూడా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే ఒక గర్భిణీ స్త్రీ చనిపోయిందో ఆ రోజు అప్పటికీ వీళ్ళ పరిస్థితి ఈ విధంగా ఉన్నప్పటికీ కూడా హాస్పిటల్ వాళ్ళు చెప్పిన దాని మాటలు ప్రకారం వాళ్ళు ఇన్ని రోజులు కూడా మాట్లాడకుండా కాముష్గా ఉండటం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం తన పరిస్థితి ఇంకా కొంచెం క్రిటికల్గా ఉంది కాబట్టి ఎలాగైనా సరే మాకు న్యాయం జరగాలి. ఎవరైనా పేషెంట్స్ అంకురాకి వెళ్ళాలన్నా కూడా వెళ్ళొద్దు, ఎందుకంటే అక్కడ ఏ విధమైన పరిస్థితి ఉందనేది కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ లైసెన్స్ని మాత్రం వెంటనే రద్దు చేయాలి అంటూ కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుందని చెప్పొచ్చు. మరి వీళ్ళకి ఎటువంటి న్యాయం జరుగుతుందో మరిన్ని వివరాలు కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.